హలో వ్యూయర్స్, మేము మీ భావన హవిష్. మా శ్రీలంక ట్రిప్లో నువారా ఎలియాలో టీ ఫ్యాక్టరీని విజిట్ చేయడం మా లాస్ట్ వీడియోలో చూశారు కదా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్లో చూసేయండి. టీ ఫ్యాక్టరీ నుండి మేము లేక్ గ్రెగరీకి రీచ్ అయిపోయాము. ఈ లేక్ నువారా ఎలియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ స్పాట్. లేక్ గ్రెగరీలోకి ఎంటర్ అవ్వడానికి ముందుగా ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఈ లేక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ 8 AM అండ్ 6 PM. ఇదే లేక్ గ్రెగరీ యొక్క ఎంట్రన్స్. టికెట్ కౌంటర్లో మనం తీసుకున్న టికెట్ ఇక్కడ చూపించి లోపలికి వెళ్ళాలి. ఈ లేక్ గ్రెగరీని సర్ విలియం గ్రెగరీ అనే బ్రిటిష్ గవర్నర్ 1873లో నిర్మించడం జరిగింది. సర్ విలియం గ్రెగరీ అనే ఆయన నువారా ఎలియాలోని అందాలను మరింత పెంచడానికి మరియు ఈ పట్టణానికి వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం కోసం ఈ లేక్ను రూపొందించారు. బ్రిటిష్ కాలంలో ఈ గ్రెగరీ లేక్ని లిటిల్ ఇంగ్లాండ్గా పిలిచేవారు. కాలక్రమేణా ఇది టూరిస్ట్స్కి అట్రాక్టివ్ ప్లేస్గా మారిపోయింది. కిడ్స్ అందరూ సరదాగా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. లేక్ పక్కనే కిడ్స్ కోసం ప్లే ఏరియా కూడా ఉంది. ఈ ప్రెమిసెస్కి దగ్గరే కేవ్స్ కూడా ఉన్నాయి. ఈ లేక్ గ్రెగరీ సీ లెవెల్కి అప్రాక్స్ 1868 మీటర్స్ హైట్లో ఉంది. ఈవినింగ్ లైటింగ్స్లో ఈ ఏరియా ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. లోకల్స్ అండ్ టూరిస్ట్స్కి కూడా ఈ ప్లేస్లో స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. వచ్చిన టూరిస్ట్స్ ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చాలానే ఉన్నాయి. ఈ ప్లేస్లో క్లైమేటిక్ కండిషన్ మాత్రం చాలా కూల్గా ఉంది. బేసిక్గానే నువారా ఎలియాలో క్లైమేట్ కూల్గా ఉంటుంది. అలాంటిది లేక్ దగ్గర ఉండేసరికి క్లైమేట్ ఇంకా కూల్గా ఉంది. ఇంత కూల్ క్లైమేట్లో కూడా వాటర్ యాక్టివిటీస్ చూడండి ఎలా చేస్తున్నారో. ఈ వాటర్ యాక్టివిటీస్లో సోలార్ రైడ్స్ అండ్ మల్టిపుల్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇది కేవలం వాటర్ యాక్టివిటీస్ కోసం మాత్రమే కాదు, నేచర్ వైబ్స్ని ఎంజాయ్ చేయడానికి కూడా ఈ లేక్ చాలా బాగుంటుంది. చాలామంది ఈ ప్రెమిసెస్లో వాకింగ్ కూడా చేస్తున్నారు. ఈ పార్క్ వ్యూ అంతా చాలా బాగుంది. మరి వాటర్ రైడ్స్లో మీకు ఇష్టమైన యాక్టివిటీ ఏంటో కామెంట్ చేసేయండి. మీ భావన హవిష్.